హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జానస్ వరల్డ్. నిన్న నా బర్త్డే వ్లాగ్ చూసి చాలామంది విషెస్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైవ్కి కూడా వచ్చి నాకు విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. చాలా డేస్ తర్వాత గ్యాప్ తీసుకొని నేను మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసిన, నన్ను మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఈరోజు నేను నైట్ మార్నింగ్ ఏం వర్క్ చేసుకుంటాను రొటీన్గా అనేది నేను చూపిస్తున్నాను అనమాట. నైట్ నేను నిద్రపోయే ముందు ఫస్ట్ కిచెన్ అయితే ముందు క్లీన్గా ఉంచేసుకుంటాను. అయితే నిన్న నేను వడాపావ్ అయితే చేశానమాట. చాలా బాగా వచ్చింది. రెసిపీ అయితే నేను ఏం షూట్ చేయలేదండి. అప్పటికప్పుడు మా హస్బెండ్కి ఆకలేస్తుందంటే నేను ఇంకా చేసి అయితే పెట్టాను. అయితే వడాపావ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా దాని తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడ పెట్టేసుకుంటాము, అలాగే అంట్లన్నీ క్లీన్ చేసుకుంటాము. పాలు తోడేయడానికి పాలు పెట్టడము అదంతా. ఇంకా పాలు పెడితే ఏమైనాయి అంటే అది విరిగిపోయినాయి అనమాట. అక్కడ నుండి ఎన్నిసార్లు తీసుకొచ్చాం కానీ ఎప్పుడు పాలు అయితే విరిగిపోలేదు. కానీ ఫస్ట్ టైం అయితే పాలు విరిగిపోయాయి. అదే ఇంకా అక్కడ మా హస్బెండ్కి చెప్తా ఉన్నాను, ఏంటంటే పాలు విరిగిపోయినాయి, ఎప్పుడు తీసుకొచ్చావు ఏంటి అని అడుగుతూ ఉన్నాను అనమాట. అసలు బాగాలేదు, ఎప్పుడు విరిగిపోవు కదా, ఇప్పుడు విరిగిపోయినాయి, మరి వాళ్ళకి చెప్పు మరి విరిగిపోయినాయి అని చెప్పి అని. మామూలుగా తక్కువ రేట్ అయితే మనం ఎవరం పట్టించుకోమండి. 1/2 లీటరే 43 రూపీస్ అనమాట. ఆ మాత్రం ఉంటుంది కదా మనకి. మేము వారానికి తెచ్చుకునేది 2-3 ప్యాకెట్లు తెచ్చుకుంటాము. కాకపోతే ఎప్పుడు కావాలితే అప్పుడు తెచ్చుకుంటాను తప్పించి నేను ఎప్పుడు నిలవైతే పెట్టుకోను పాలైతే. ఓన్లీ నేను పెరుగుకి మాత్రమే పాలు తీసుకొచ్చుకుంటామన్నమాట. అందుకని చెప్పేసి 1/2 లీటర్ 43 అంటే 86 రూపీస్ కదా లీటర్ అనేది. మరి అంత రేటు పెట్టి తెచ్చుకుంటున్నప్పుడు అడగడంలో తప్పు లేదు అని నా అభిప్రాయం అనమాట. ఇంకా రాత్రి ఇల్లు అడిగొస్తే మా అమ్మగారు ఉన్నారంట, ఇంకా అక్కడ అన్నయ్య లేరని చెప్పేసి ఇంకా రేపు మార్నింగ్ రండమ్మా, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళినా మీరు ఆ పాలు మళ్ళీ అయ్యే పాలు ఉంటాయి, అందుకని రేపు రండి అని చెప్పేసి అన్నారు. అంటే వెన్స్డే రమ్మన్నారనమాట. చాలా రోజులు అయిపోయింది కదా వాయిస్ ఓవర్ ఇచ్చేసి, అందుకని చెప్పి మాట్లాడుతుంటే ఆయాసం కూడా వస్తూ ఉందన్నమాట. కొంచెం ఏమనుకోమాకండి. ఇంకా పన్నీర్ అయితే చేద్దామని చెప్పి ఇంకా ఎలాగో విరిగిపోయినాయిగా ఇంకొంచెం ఎరగొట్టేద్దామని చెప్పేసి కొంచెం హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను అనమాట. ఇంకా బాగా వచ్చింది కానీ నేను కొత్త టవల్ అయితే వేసాను. దానికి కలర్ దిగదులే అనుకున్నాను కానీ కలర్ దిగిందనమాట పన్నీర్ మీదకి. అంటే అతికిచ్చేస్తాం కదా, దాని మీద బరువు పెట్టినప్పుడు ఆ వాటర్ అంతా బాగా సింక్ అయింది. అందుకని పన్నీర్ అనేది ఫ్లాప్ అయిపోయింది అనమాట. అంటే కలర్ వచ్చింది, పన్నీర్ అయితే చాలా బాగా వచ్చింది కానీ కలర్ ఏంటింది, అందుకని తీసేసాను. మీకు మళ్ళీ డీటెయిల్డ్గా పన్నీర్ ఎలా చేసుకోవచ్చు ఏంటనేది ఒక మినీ వ్లాగ్ లాగా అయితే షార్ట్ రూపంలో అయితే పెడతాను. మీరు షార్ట్స్ కూడా చూడండి. మన వీడియోస్ కొంతమందికి రికమెండేషన్లో రావట్లేదు అంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని నొక్కితే గంట క్లిక్ చేసి ఆల్ అని నొక్కితే కనుక మన వీడియోస్ అనేవి పోస్ట్ చేసినప్పుడు మీకు తెలుస్తాయి అన్నమాట. అయితే పన్నీర్కి అలా పెట్టేశాను అనమాట. చూసారు కదా ఆ టవల్ పెట్టాను, అందుకని చెప్పి ఆ కలర్ అయితే దిగింది. ఇంకా దాని తర్వాత కింద ప్లేట్స్ కానీ ఆ స్టాండ్లు కానీ అన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నానమాట. ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కూడా కొన్నంట్లే ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అయితే ఇంకా మేము ఈవినింగ్ 6కో ఎప్పుడో వడాపావు తిన్నాము. ఇంకంతే, నైట్ డిన్నర్ అయితే ఇంకేం చేయలేదన్నమాట. ఫుల్ హెవీ అయిపోయింది అదే. ఇంకా నాకు ఈ నైట్కి బాగా ఆకలేస్తే ఇంకా వడాపావులో వడ ఉన్నాయి అనమాట, 4 ఉంటే అవే ఇంకా ఆనియన్స్ అవి వేసుకొని తినేసాను, సరిపోయాయి అనమాట. ఒక మజ్జిగ ప్యాకెట్ అనేది ఉంది, మొన్న తిరుపతి వెళ్ళాం కదా వచ్చేటప్పుడు కొనుక్కున్నాం అనమాట. అక్కడ తిరుమల డైరీ అని ఉంటుంది, అక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. మామూలుగా 10 రూపీస్ ఉంటే ప్యాకెట్, అక్కడ 8 రూపీసే ఉంటుంది. ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అక్కడైతే మేము బన్స్ ఒకటి తీసుకున్నాము. 5 బన్స్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి, అక్కడే బేక్ చేస్తారు కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట.
ఇంకా ఆ బటర్ మిల్క్ ప్యాకెట్ ఉంటే అది దాగేసాము. ఇంకా వడపావ్ తినేసి ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలు పెట్టేశాను. ఇంకా నూనెతో ఏది చేసినా గోడ మీద అంతా పడడం కామన్ కదా, అందుకని చెప్పి ఇంకా గోడ కూడా మొత్తం సోప్ పెట్టి క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. నిన్న అసలు నాకు ఓపిక అనేదే లేదండి. అసలు జర్నీ చేసాం కదా, దగ్గరగా మాకు 250 కిలోమీటర్స్ వచ్చింది అప్ అండ్ డౌను. అసలు ఆ బండి మీద కూర్చొనే ఉంటాం కదా, అసలు బాగా బ్యాక్ పెయిన్, నుంచోలేకపోతున్నాము, కూర్చోలేకపోతున్నాము. చాలా డేస్ తర్వాత జర్నీ అంటే లాంగ్ జర్నీ అయితే వెళ్ళాము. ఈ మధ్య అసలు నేను బయటకు అనేది వెళ్ళట్లేదు. హెల్త్ అస్సలు సపోర్ట్ అయితే చెయ్యట్లేదు. ఎక్కువసేపు నుంచున్నా, నడిచినా, కూర్చున్నా బాగా కాళ్ళు పెయిన్ వచ్చేస్తున్నాయి. హరిపాదాలు బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట పెయిన్. ఎక్కువసేపు నుంచున్నా, వంటింట్లో ఎక్కువ పని చేసినా కూడా బాగా పెయిన్ వచ్చేస్తున్నాయి ఈ నరాలన్నీ కూడా. ఇంకా మొన్న ఇంజక్షన్ అవి కూడా చేయించుకున్నాను, కానీ కొంచెం సేపు రిలీఫ్ ఇస్తుంది, కానీ నాకు మళ్ళీ పెయిన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అది ఎందుకు ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా దాని గురించి నేను ఏం చేయాలి ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు మొన్న లైవ్లో కూడా చెప్పాను కదా, హెల్త్ అసలు బాగోట్లేదు, అందుకనే అసలు ఎక్కువ షూట్ అనేది చేయట్లేదు అనేసి. ఇదే అండి రీజన్. ఆ ట్రైపాడ్ పెట్టుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఇప్పుడు 10 నిమిషాలు అయ్యే పని ఇంకో 5 నిమిషాలు అలా కెమెరా సెట్ చేసుకోవాలి. నాకంత ఓపిక లేక నేనైతే చేసుకోలేకపోతున్నాను పని. ఇంకా ఇల్లు కూడా నాకు ఓపుకున్నప్పుడు శుభ్రం చేసుకుంటున్నాను, లేకపోతే ఈవినింగ్కి అలా అయితే నేను క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అందుకే ఇన్ని రోజులు నేను వీడియోస్ అనేది పెట్టలేదు, ఇప్పటికీ తగ్గలేదు. కానీ మీరు లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు, అందుకని చెప్పేసి అయితే మీకోసం అయితే నేను మళ్ళీ వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశాను. అది కూడా నా బర్త్డే వ్లాగ్తో స్టార్ట్ చేశాను అనమాట, లాంగ్ వీడియోస్ అనేవి. మీ నుండి నాకు ఏం అక్కర్లేదు, ఓన్లీ మీ సబ్స్క్రైబ్స్ అనేవి పెరగండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ అయితే నొక్కండి, గంట గట్టిగా కొట్టండి. అలాగే మీ వాట్సాప్లో వాటిలో కూడా షేర్ చేయండి మన లింక్ని. ఇంకో 10 మందికి మన ఛానల్ నేమ్ అనేది తెలుస్తూ ఉంటుంది. మీ నుండి నేను కోరుకునేది ఇది ఒక్కటే అనమాట, మీ సపోర్ట్ మాత్రమే నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి అచీవ్మెంట్స్ అయితే చేస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇంకా వీడియోస్ ఆపకూడదని అయితే ఫిక్స్ అయ్యానమాట. లైవ్లో కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి, షార్ట్స్లో కానీ. ఇంకా ఈ హెల్త్ అనేది ఎక్కువ సపోర్ట్ చేయకపోవడం వల్లే నేను గ్రీన్ స్క్రీన్ అట్లాంటివి అనేవి పెడుతున్నాను. ప్లీజ్ కొన్ని డేస్ మాత్రం ఏమనుకోబాకండి, ప్లీజ్. మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇప్పుడు 3K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. మీ సపోర్ట్ వల్లనే ఈ మైల్ స్టోన్స్ అనేవి దాటుతూ ఉన్నానమాట. త్వరలో 5K 10K కూడా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను యూట్యూబ్ కూడా నేను ఇన్కమ్ సోర్స్ అంటే నాకు మా హస్బెండ్కి ఒక అదే ఏ బ్యాక్ బోన్ లాగా, అంటే వేడినీళ్ళకి చెన్నీళ్ళకి సాయం అన్నట్టుగా చేదోడు వాదోడుగా ఉండొచ్చు అని నేను ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో నేను వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశానండి. ఇన్ని రోజులు నాకైతే ఆ కాన్ఫిడెన్స్ లేకపోయేది. మీ సపోర్ట్ వల్ల ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. ఇంకా కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ బట్టలు అనేవి మొత్తం మడత పెట్టుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట. అసలు చెయ్యి బాగా పెయిన్ వస్తూ ఉంది. అయితే నేను ఇంకా మొత్తం టీవీ పెట్టేసుకొని ఇంకా ఏయో ఒకటి పెట్టుకొని సీరియల్స్ ఏయో ఒకటి పెట్టుకొని ఇంకా నేను బట్టలు మడత వేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఊర్లు కానీ పూజలు కానీ ఏమైనా చేసుకుంటే 1కి 2 బట్టలు అవుతాయి కదా, 1కి 2 బట్టలు అవుతాయి కదా. అలాగే ఇంకా బోల్డ్ బట్టలు అయితే అయిపోయాయి. అందుకని 2 ట్రిప్పులు అయితే వేసానమాట ఇంటికి వచ్చినాక. అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ఆరిపోతే అవన్నీ మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఈ మధ్య మా ఆడపడుచు నైటీ ఇచ్చిందనమాట. ఇంకా ఆ నైటీలే అసలు వాడిన రకంగా వాడకుండా అయ్యే వేసుకుంటున్నాను. వాటి మీద చిరాకు వచ్చేదాకా వేసుకుంటానే ఉన్నాను అనమాట.
ఏమనుకోమాకండి. ఎందుకంటే నేను ప్యాంట్ కానీ ఏమన్నా పొట్ట మీద టైట్ అనేది పడుతుంటే పొట్ట పెయిన్ వచ్చేస్తుంది. దానివల్ల నేను నైటీల్లోనే ఉంటున్నాను. దాన్ని మాత్రం ఇగ్నోర్ చేసేస్తారని అనుకుంటున్నాను. ఆ రోజు ఇంకా బట్టలు అవన్నీ మడతపెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకున్నాం అన్నమాట. చెప్పాను కదా ఎక్కువ పని అయితే చేసుకోలేకపోతున్నానని. ఇంకోటి కామెంట్స్లో రెగ్యులర్గా వచ్చేది హోమ్ టూర్. నేను నార్మల్ వ్లాగ్స్లో ఇప్పుడు ఇల్లు ఉడుచుకునేది కానీ ఏదన్నా పెడుతున్నప్పుడు మీకు ఏది కనిపిస్తుందో ఇంకా అదేనండి మా ఇల్లు. ఇంకా దాంట్లో స్పెసిఫిక్గా అయ్యి అని చెప్పి మా ఇంట్లో స్పెషల్గా ఏమి ఉండవు. కొంతమంది హోమ్ టూర్లో మేము ఇది కొనుక్కున్నాము అది కొనుక్కున్నాము మా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అనేసి మాది ఇది మాది అలా అని చెప్పి చూపిస్తారు కదా. మా దగ్గర అట్లాంటివి ఏమి ఉండవు. అందులో నేను అసలు ఏమి కొన్నాను అన్నమాట. అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అని అయితే నేను ఏది కొనుక్కోను. దేవుడికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ ఉంటుంది అందరి ఇళ్ళలో లాగానే, టీవీ ఉంటుంది, ఒక మంచం ఉంటుంది. ఆ మంచం కూడా మాది ఐరన్ మంచం అనమాట. ఆర్మర్లు ఉంటాయి, కబోర్డ్స్ గట్ట అలాంటివి ఏమి ఉండవు. కిచెన్ మామూలుగా మీరు నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే కిచెన్లోనే నేను ఎక్కువ ఉంటాను. కిచెన్ వ్లాగ్లో ఇంకా కనిపించేదండి ఆ చిన్న రూమే అనమాట. కిచెన్ కూడా అంత స్పెసిఫిక్గా చూపించాలి అనే అంత గొప్పగా ఏమి ఉండదు. అందులో మేము ఉండేది రెంట్ హౌస్. నేను మీ దయ వల్ల మీ బ్లెస్సింగ్స్ ఉంటే త్వరలోనే ఒక ఇంటి దాన్ని అయితే అంటే ఒక ఇల్లు కొనుక్కొని ఒక ఇల్లు నాది అనే ఇదితో ఉంటే రోజు వస్తే కనుక నేను కంపల్సరీ మీకు హోమ్ టూర్ అనేది పెడతాను. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి అంతే. అంతకుమించి నేను మీకు ఏ రిక్వెస్ట్ చేసుకోలేను అనమాట. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేశాను మీతో మాట్లాడతానే. ఇంకా బట్టలన్నీ కూడా ఇంకా బెడ్రూమ్కి తీసుకెళ్ళిపోయి అవన్నీ సర్దేస్తూ ఉన్నాను. ఇంకా ఆ కట్టును అటు ఇటు జరగదండి, కరెక్ట్గా రాడ్కి ఫిక్స్ అయిపోయి ఉందనమాట. అందుకే నేను అట్లా సర్దుకుంటా ఉన్నాను లోనకి వెళ్ళిపోయి ముసుగు దొంగలాగా అట్లాగా అయితే వెళ్ళి సర్దుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఇంకా పక్క బట్టలన్నీ మడత పెట్టేసుకొని బొంతలు అవన్నీ తీసేసుకుంటున్నాము. చెప్పాను కదండి, ఇదిగోండి ఇప్పుడు ఎదురుగా ఇప్పుడు కబోర్డ్ ఉంది. ఇప్పుడు ఇందాడ బట్టలు అవన్నీ సర్దాను కదా, దాని ఆపోజిట్లో వచ్చేసి మంచం అనమాట. అదిగో చెప్పాను కదా ఐరన్ మంచం అని, అదే దాని మీద పరుపు వేసుకొని పడుకుంటాము. ఈ మధ్య నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, కూర్చోలేకపోతున్నాను నుంచోలేకపోతున్నాను. దానివల్ల అయితే నా వారి మంచం కూడా వేసుకుంటున్నాం అనమాట. దాని మీద కంఫర్ట్గా ఉంటే దాని మీద, దీని మీద కంఫర్ట్గా దీని మీద అలా పడుకుంటా ఉన్నాము చేంజ్ అవుతా. అందుకని చెప్పేసి ఆ 2 మంచాలు అయితే ఉన్నాయి. ఇంకా పెద్ద మంచం అయితే ఎప్పుడు స్టాండర్డ్గా అక్కడే ఉండిపోద్ది అనమాట. కాకపోతే అటు ఇటు జరిగిద్ది అంతే. ఇంకా నైట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నా కదా ఇంట్లో అది ఇంకా కిచెన్లో అంట్లన్నీ సర్దేసుకుంటా ఉన్నానమాట. రాత్రి తోమిని అన్నీ ఎవరైనా ఇదే కదండి చేసేది. ఇంకా రేపు వ్లాగ్లో నేను ఏమైతే చూపిస్తానంటే నేను సాయిబాబా వ్రతం అయితే మొదలుపెట్టానండి. నేను 11 వారాలు అయితే మొక్కుకున్నాను. అయితే ఫస్ట్ వారం అయితే కంప్లీట్ అయిపోయింది మొన్న వారం. అయితే ఈ వారం సెకండ్ వారం అనమాట. ఆ బాబా వ్రతం చేసుకునే పూజ ముందు నేను చేసుకునే ప్రిపరేషన్స్ అంటే క్లీనింగ్ కానీ ఏదైనా కానీ నేను ఎలా చేసుకుంటాను ఏంటి, దేవుడికి ఎలా పూజ చేసుకుంటాను ఏంటి అనేది నేను రేపు బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తానండి. ప్లీజ్ తప్పకుండా చూస్తారు అని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ కిచెన్ మొత్తం అంట్లన్నీ సర్దేసుకుంటా ఉన్నాను. అవి అయిపోయినాయి అనుకోండి, ఇంకా ఏ పని ఎలా చేసుకున్నా నిదానంగా చేసుకున్నా ఫాస్ట్గా చేసుకున్నా పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి కదా. అందుకని అయితే ఫస్ట్ అవి క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అయితే ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టేసి అక్కడ గ్లాస్ అయితే అంటే అవి పెట్టేశాను. దోశ బ్యాటర్ రేపుడు కోసం అయితే దోశ బ్యాటర్ అయితే చేస్తున్నాను. అంతమాను బయట తెచ్చుకోవాలన్నా అవ్వదు కదండి. అందులో నాకు బయట అస్సలు నచ్చట్లేదు, పడట్లేదు కూడా. అందుకని చెప్పేసి అయితే ఆల్రెడీ 1 వీక్ పైనుండే మేము బయట అయితే తింటున్నాము. నాకు హెల్త్ బాగోక నేను సరిగ్గా టైంకి నిద్ర లేక మా హస్బెండ్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. బయట తినేయడం లేకపోతే నాకు తీసుకొచ్చేయడం, గ్యాస్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఏమో తెలియదు కానీ మార్నింగ్ నైట్ అంతా నిద్ర ఉండదు, లేకపోతే
నైట్ అంతా ఫుల్ పడుకుంటా, మార్నింగ్ నిద్ర లేగలేను. అసలు డిఫరెంట్గా ఉందన్నమాట నా పరిస్థితి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్తో అక్కడ ఏదో పాట వస్తుంటే మా ఆయన్ని ఎక్కిరిస్తూ ఉన్నానమాట. మా ఆయన ఏదో వీడియో పెడితే దాని గురించి నేను ఎక్కిరిస్తూ ఉన్నాను. దాని తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కింద అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశానండి. పొడిమిరకాయ పచ్చడి వేసుకొని తినేస్తాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఉప్మా ఎక్కదని చెప్పాను కదా, కానీ గోధుమ రవ్వ కొంచెం పొడిగా ఉండాలన్నమాట. అంటే కొంచెం వాటర్ తక్కువ పోసి, ఆయిల్ అనేది తక్కువ పోసి, ఏం వేయకూడదు, ఓన్లీ పచ్చెనపప్పు ఎండుమిర్చి వేసి దాన్ని ఉప్మాలా చేస్తే గోధుమ రవ్వని అది తింటారు తప్పించి ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పల్లీలు, క్యారెట్, ఉల్లిపాయ అన్నీ అయితే ఏరి పక్కన పెడతారు. లేకపోతే అసలు తినను కూడా తిండు పెడితే. అందుకని చెప్పేసి నేను ప్లెయిన్ ఉప్మా అయితే, బేసిక్ ఉప్మా అయితే చేస్తాను. మీరు నా లైవ్లో కూడా చూసారు సేమియా ఉప్మా. అంటే నేను ఒక్కదాన్నే ఉంటే సేమియా ఉప్మా కానీ, బొంబాయి రవ్వ ఉప్మా కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ ఏదో ఒకటి చేసుకుంటాను. ఎందుకంటే స్పెసిఫిక్గా మళ్ళీ అన్నం వండుకోవాలి, మళ్ళీ దాంట్లో కూర వండుకోవాలి, అన్నీ ఎందుకని చెప్పేసి నేను ఉప్మా టకా 5 సెకండ్స్లో అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి అది చేస్తాను. ఇంకా అది 5 మినిట్స్ ఉంటే కుక్ అయిపోతుంది అన్నమాట. అది మొత్తం కలిపేసుకొని ఒకసారి నీళ్ళు తక్కువైనాయి అయితే కొంచెం నీళ్ళు అయితే పోసుకొని తిప్పేసుకుంటా ఉన్నానన్నమాట. నేను 1కి 2.5 అయితే పోసుకోవచ్చండి. ఇంకా బాగా పొడిగా రావాలంటే 1కి 2 అయినా సరిపోతాయి. నాకు కొంచెం నేనైతే కొలత తీసుకోనండి. జస్ట్ ఇందాక చూసారు కదా, వాటర్ పోసేస్తాను. లేకపోతే అంచనా తెలిసిపోద్ది అనమాట. డైలీ ఉప్మా చేసుకునే వాళ్ళకి అంచనా తెలిసిపోయిద్ది. అందుకని నేను అలా చేసేసుకుంటా ఉన్నాను అనమాట. ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేసి మగ్గిపోతే పొడిగా వచ్చేస్తుంది. ఇంకా అది తీసుకెళ్ళి ఇంకా కిందే కూర్చొని తింటాం. మేమైతే హాల్లో కూర్చొని తినేస్తాము. ఇంకా మా ఆయనకి పెద్ద ప్లేటు, నా ఏమో చిన్న ప్లేటు. ఎందుకంటే చిన్న ప్లేట్లో అయితే కొంచెమే తినగలము, ఎక్కువ తినలేను అనమాట నేను. ఎందుకు మళ్ళీ అని చెప్పేసి చెరో కొంచెం అయితే పెట్టేసుకొని తినేస్తున్నాము. పొండుమిరకాయ పచ్చడితో చాలా బాగుంటుందండి. ఇంకోటి మీకు ఇంకో రెసిపీ పొండుమిరకాయ పచ్చడితో ఇంకో చట్నీ అయితే చూపిస్తాను రేపు. దోశల్లోకి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి అలాగా. అదైతే మీకు రేపటి వ్లాగ్లో అయితే చూపిస్తాను. రేపు పూజ ఉంది, దోశ రెసిపీ ఉంది, అలాగే దాంట్లోకి స్పెషల్ చట్నీ ఉంది. ఇన్ని ఉన్నాయన్నమాట రేపు వ్లాగ్లో. అంత స్పెషల్ అనమాట రేపు తప్పకుండా వ్లాగ్ అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. కామెంట్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా తిరుపతిలో వచ్చాను కాబట్టి ఇప్పటి నుండి అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. నాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే ఈరోజు వీడియో. నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ జాను సాయి. బాయ్.